మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు ఏ వయసులో వస్తాయి? ఎందుకు వస్తాయి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎంతోమంది ఎంతో చెప్తున్నారు కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని అంటే గనక తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుందండి. ఆన్లైన్లో సీరమ్స్ అన్నీ దొరుకుతున్నాయి, అవన్నీ తీసుకోవచ్చా, మనం అవన్నీ ప్రయత్నం చేయొచ్చా, ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది వయసులో ఉన్న పిల్లలకి, అలానే యంగ్స్టర్స్కి, అలానే వయసు దాటిన వాళ్ళకి కూడా పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి? అసలుకి ఈ మొటిమలతోటి ఇబ్బందులు మనకి ఏ విధంగా ఉంటాయి అనంటే, మొటిమలు అనేటివి నల్లమచ్చలుగా మారుతూ ఉంటాయండి. ఈ మొటిమలు అనేటివి నల్లమచ్చలుగా మారినప్పుడు చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అని అంటే మనకి పీల్స్, లేజర్స్, టాబ్లెట్స్, క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయండి. కానీ అసలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తాను. ముఖ్యమైనది కారణం మనం చూసుకుంటే హార్మోనల్ రీజన్స్ అండి. అలానే మీకు గ్రీజీ ప్రోడక్ట్స్ యూస్ చేయటం, అంటే కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ యూస్ చేయటం వల్ల యాక్నే కాస్మెటికా అనే కండిషన్ అది ఉండటం అండి. అలానే డైట్, ఒకవేళ బ్యాడ్ డైట్ తీసుకుంటే దానివల్ల కూడా ఉంటాయి. టాబ్లెట్స్, ఎటువంటి టాబ్లెట్స్ అయినా మీరు తీసుకుంటున్నప్పుడు అది ఎక్కువ అవుతున్నాయి అని అంటే అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలానే కాకుండా ఇతరత్ర ఈ అక్లూజివ్ ప్రోడక్ట్స్ అండి, ఎక్కువగా ఎండకి వెళ్ళటం వల్ల దానితోటి కూడా రావచ్చండి. సీజనల్ చేంజ్ వల్ల కూడా, అంటే సమయానికి అంటే మనకి సీజన్ మారుతూ ఉంటుంది కదండి. ఎండాకాలం నుంచి వానాకాలం, వానాకాలం నుంచి చలికాలం, చలికాలం నుంచి ఎండాకాలం, ఆ మార్పు జరుగుతున్నప్పుడు సెన్సిటివ్ స్కిన్స్ ఉన్న వాళ్ళకి, అలానే మీకు జియోగ్రాఫికల్ చేంజ్, అంటే మీరు ఒక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారినప్పుడు, వాటర్ చేంజ్ అయినప్పుడు, ఇలాంటి కారణాలతోటి మీకు మొటిమలు అనేటివి రావచ్చు. ఇప్పుడు అన్నిటి గురించి వివరంగా తెలుసుకుందామండి. హార్మోనల్ రీజన్స్ అని అంటే ప్రతిసారి హార్మోనల్ ఇష్యూ ఉండాల్సింది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ తోటి ఉండాల్సిన అవసరం లేదండి. వయసులో వచ్చే వాళ్ళకి ఇది ఎక్కువగా సహజంగా వస్తూ ఉంటుందన్నమాట. అంటే అమ్మాయిల్లో 14 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ వరకు, అలానే అబ్బాయిలకి 16 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వరకు కామన్ ఆన్సెట్ ఆఫ్ యాక్నే ఉంటుందన్నమాట. అంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ హార్మోన్స్ తోటి మనకి శరీరంలో ఎలా అయితే మార్పులు వస్తూ ఉంటాయో, అంటే సడన్గా వాళ్ళు హైట్ పెరుగుతారు కదండి, అలానే శరీరంలో కూడా మార్పులు వస్తాయి కదండి, అలానే బోన్స్లో కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది కదండి, అలానే చర్మంలో కూడా మార్పుల్లో భాగం కూడా ఈ మొటిమలు అనమాట. మొటిమలు అవుతున్నప్పుడు మనకి డాండ్రఫ్ కూడా పెరుగుతూ ఉంటుందండి. మరి డాండ్రఫ్ పడ్డప్పుడు మనకి మొటిమలు వస్తున్నాయా దానితోటి అని కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హార్మోనల్ ఇంపాక్ట్ తోటి డాండ్రఫ్, మొటిమలు రెండూ ఒకటేసారి పెరుగుతాయండి. అందుకోసం మనం అనుకుంటాం డాండ్రఫ్ మన మీద పడి దాంతో మొటిమలు వస్తున్నాయని చెప్పి, కానీ అది నిజం కాదండి. డాండ్రఫ్ చర్మం మీద పడితే ఎక్కడ పడితే అక్కడ మొటిమలు వస్తాయనంటే అలా కాదండి. అది స్కిన్ అక్కడ ఇరిటేట్ చేస్తుంది, అంటే అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. అసలు ఏంటిది ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఏంటి, హార్మోన్స్ ఏంటి అని ఆలోచిస్తే దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. హార్మోన్స్ తోటి ఏమవుతాయి అని అంటే, శరీరంలో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో చర్మంలో ఆయిల్ గ్లాండ్స్లో కూడా మార్పులు జరుగుతాయి అన్నమాట. అంటే ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి నేను వీడియోస్లో చెప్పానండి. పైన పొర చర్మంలో ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరలో డర్మిస్ అని అంటాము. ఈ పైన పొర, కింద పొరలో మనకి జుట్టు, వెంట్రుకలు అనేటివి మనకు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కింద పొరలో వెంట్రుకల పక్కన మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ ఆయిల్ గ్లాండ్స్లోంచి సీబమ్, అంటే సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఈ సీబమ్ అనేది ఆయిల్ కంటెంట్ అనేది మనకి చర్మం పైకి నెమ్మదిగా వస్తుందండి. చర్మం పైనకి ఆయిల్ అనేది మెల్లగా వచ్చినప్పుడు అది ఎక్కువగా ఉంటే ఆయిలీ స్కిన్గా మారుతుందండి. అలానే తక్కువగా ఉందనుకోండి డ్రై స్కిన్గా మారుతూ ఉంటుంది. అలానే మీకు కొన్ని చోట్ల ఆయిలీగా ఉండి కొన్ని చోట్ల డ్రైగా ఉంది అని అంటే అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది, అంటే బుగ్గల పైన, నోస్ పైన కొంతమందికి ఎక్కువగా ఉంటుందండి. అందుకోసం ఆయిలీనెస్ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇంకో చోట్ల ఆయిలీనెస్ అనేది ఎక్కువగా కాకుండా తక్కువగా ఉంటుంది. సో వాటిని కాంబినేషన్ స్కిన్ అంటాం అనమాట. సో ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్స్. కానీ ఇదే 4 పద్ధతులుగా, 3 పద్ధతులుగా మనము స్కిన్స్ని డివైడ్ చేయలేమండి. ఎందుకంటే సీజన్కి తగ్గట్టుగా ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది కూడా మారుతూ ఉంటుంది. కేవలం హార్మోనల్ ఇంపాక్ట్ తోటి ఆయిల్ గ్లాండ్ పనిచేయదండి. హార్మోన్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే కనుక ఆయిల్ గ్లాండ్స్ అనేటివి పెద్దగా అయిపోతాయి.
పెద్దగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ అనేది మోతాదులో వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ మోతాదులో ఎక్కువలో వచ్చినప్పుడు ఏమవుతుందనంటే వెంట్రుకల దగ్గరకు వచ్చి ఇరుక్కుంటుంది. దాన్నే సీబైమ్ ఇరుక్కున్న దాన్ని, సీబమ్ని ఇరుక్కున్న దాన్ని కొమిడోన్స్ అని అంటాం అన్నమాట. ఈ కొమిడోన్స్నే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలామందికి ముక్కు పై భాగంలో ఉంటుందండి. వైట్ హెడ్స్ అనేటివి ఈ భాగంలో కూడా ఉంటుంది, చీక్స్ పైన కూడా ఉంటుంది అనమాట. ఈ ముక్కు పైన భాగంలో ఇక్కడ అయిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్కి మనం ట్రీట్మెంట్స్ వేరే విధమైన క్రీమ్స్ తోటి ఉంటాయండి. అలానే ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్కి ట్రీట్మెంట్స్ పీల్స్ తోటి కూడా, లేజర్స్తో కూడా చేస్తారు. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తోటి ఏమవుతాయి అని అంటే మనకి బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. బ్యాక్టీరియాకి సీబమ్ అనేది చాలా మంచి ఫుడ్ అండి. అంటే ఫుడ్ సబ్స్ట్రేట్ అనేది దొరికితే అక్కడ చర్మం లోపలికి అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్యాక్టీరియా అనేది లోపల తినేసి ఆ ఆయిల్ గ్లాండ్ ముద్దని దాన్ని అయితే తినేసి అక్కడే పస్ని వదిలేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కడైతే వస్తుందో చీమ అక్కడ వస్తూ ఉంటుంది. అక్కడ మీకు పస్సు నిండింది అని అంటే మీకు అక్కడ బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. అక్కడ మీకు పస్సు వచ్చేసింది అని అంటే ఏమవుతుంది, బ్యాక్టీరియా వచ్చిందని అంటే బాడీ ఇమ్యూనిటీ ఎత్తుక్కుంటూ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికని ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అది పాపులార్ యాక్నే, నాడ్యులార్ యాక్నేగా మారుతూ ఉంటుందండి. అంటే పాపులార్, నాడ్యులార్ యాక్నే అని అంటే మనకి ఆ చర్మంలో ఎక్కడైతే మనకు అక్కడ నిండిపోయి ఉంటుందో అక్కడ వరకు అది కంటైన్ చేయడానికని WBCs మన తెల్ల కణాల ఇమ్యూనిటీని అక్కడ హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే కాకుండా అప్పుడు బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, WBC ఇంకా ఎక్కువ పెంచుతుంది అనమాట. ఈ యుద్ధం ఎక్కువ అయిపోయేటప్పటికే మనకి చర్మంలో నాడ్యులార్ సిస్టిక్ యాక్నే అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో హార్మోన్స్ ఇంపాక్ట్ తోటి ఆయిల్ గ్లాండ్స్ లావ్ అవ్వటం వల్ల ఇంకా ఆయిల్ అనేది కంటిన్యూస్గా పోర్ అవుట్ అవుతూ ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువగా రెప్లికేట్ అవుతూ ఉంటాయి లోపల. సో ఈ బ్యాక్టీరియా అనేది 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రజలు ఎక్కడున్నా కానీ, భారతదేశమే కాదండి, దక్షిణాది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ప్రొపినోబాక్టర్ మ్యాగ్నస్ అనేది ఒకరి మీద ఉంటుందండి. అది అలా రావటంతో చర్మంలో మనకి వచ్చేస్తుంది. పక్కన వాళ్ళ నుంచి, స్నేహితుల నుంచి, అక్క చెల్లెల, అన్నతమ్ముళ్ళ దగ్గర నుంచి, అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చేస్తుంది అనమాట. అది వచ్చింది అలా పెరుగుతూ ఉంటుంది. ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ బ్యాక్టీరియా న్యాచురల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే బ్యాక్టీరియాకి ఫుడ్ తగ్గుతుంది కదా. సో అలానమాట. సో 12 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ వరకు అమ్మాయిలకి ఈ యాక్టివిటీ అనేది పెరిగినప్పుడు, ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పెరిగినప్పుడు అప్పుడు ఇది పెరుగుతుంది అనమాట. అలానే 19 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయిలకు కూడా పెరుగుతుందండి. అలానే 14, 17, 16, 19 ఈ అమ్మాయిల్లో ఇలానే కాకుండా ఇంకా జీవితంలో ఉండదని అంటే అలా కాదండి. ఇట్ క్యాన్ ఎక్స్టెండ్ ఇన్ టు ది అడల్ట్ లైఫ్. అలానే కాకుండా 35 ఏళ్ళు అలా దాటిన వాళ్ళకి కూడా ఉంటుందండి. దాన్ని అడల్ట్ ఆన్సెట్ యాక్నే అని అంటాము, లేక యాక్నే అడల్టోరం అని అంటాము. ఈ యాక్నే మొటిమలకి దానికి ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నార్మల్గా అడోలసెంట్ చేంజెస్లో వచ్చిన వాటికి హార్మోనల్ రీజన్స్ ఇవ్వండి. మరి వేరే హార్మోనల్ రీజన్స్ తోటి వస్తాయా అని అంటే ఎస్ అండి, థైరాయిడ్ రీజన్ తోటి కూడా రావచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా యాక్నే రావచ్చు. ఆడవాళ్ళకి ఈ ఏరియాలో బుగ్గల పైన, అలానే పెదవి కింద చిన్ భాగంలో, అలానే మెడ కింద ఈ సబ్మెంటల్ ఏరియాలో ఈ భాగంలో ఉన్నప్పుడు దాన్ని హార్మోనల్ యాక్నేగా పరిగణిస్తాం అనమాట. లోవర్ జాలో వచ్చిన దానికంతా హార్మోనల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే నెలసరి ముందు, నెలసరి అప్పుడు, నెలసరి తర్వాత కూడా మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మెన్స్ట్రల్ ఫ్లేర్ అని అంటాం. ఇవి హార్మోనల్ ఇంపాక్ట్స్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే దాంతో కూడా మనకి చర్మంలో మనకి మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. అమ్మాయిల్లో మూతిపైన అవాంఛిత రోమాలని అంటాం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్స్, హర్సిటిజం, అలానే యాక్నే, అలాగే ఆయిలీనెస్, ఇలాంటి సాహా సిండ్రోమ్ అంటే మనకి సెబేషియస్ ఓవర్ యాక్టివిటీ, యాండ్రోజెనెటిక్ ఓవర్ యాక్టివిటీ, హెర్సిటిజం, అలానే ఇవి యాక్నే, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ అన్ని యాక్టివిటీ తోటే మనకి దీనికి PCOSకి సంబంధం ఉంటుంది. మరి PCOS అంటే ఏంటి, నాకు సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి, మరి PCOS ఉందా నాకు లేదా అని అంటే మీరు దాంట్లో కన్ఫ్యూజ్ కావద్దండి. అమ్మాయిల్లో ఎవరికైనా కానీ, ముగ్గురులోకి వెళ్ళి ఒకరికి ఎవరికైనా కానీ PCOS టెండెన్సీ కానీ సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటాం అనమాట. అంటే సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటే మనకి క్లినికలీ ఒకవేళ కనిపించకున్నా సబ్ క్లినికలీ అంటే లోపల ఆండ్రోజెనిక్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి కొన్ని పరీక్షలు ఉంటాయండి, అవి చేయించుకొని మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో ఈ సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం వీటన్నిటిని మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుంది. హార్మోనల్ రీజన్సే కాకుండా మీకు ట్యాబ్లెట్స్ తీసుకుంటే, స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, యాంటీ ట్యూబర్క్యులస్ థెరపీస్ వాటివి కానివ్వండి, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, వైటమిన్ B12 ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా మొటిమలు వచ్చే కారణాలు ఉంటాయి. అలానే మీకు గ్రీజీ ప్రోడక్ట్స్,
చర్మం పైన మీరు ఎటువంటైనా సన్ స్క్రీన్స్ తీసుకున్నారనుకోండి, ఆన్లైన్లో తీసుకున్నాయి, వాటిలో కొన్ని నప్పుతాయండి, కొన్ని నప్పవు. ఆ ఆన్లైన్లో సీరమ్స్ తీసుకున్నాయి, ఆన్లైన్లో మీరు సన్ స్క్రీన్స్ తీసుకున్నాయి కూడా చర్మం పైన పెట్టుకున్నప్పుడు విపరీతంగా మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు వచ్చిన ఇబ్బందులకి మనము ఇది చూసుకోవాలి. కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ అని అంటాం అనమాట. రీసెంట్గా మేము ఒక జర్నల్లో పబ్లిష్ కూడా చేసామండి. యాక్నే కాస్మెటికా అనేది మేము ఒకటి పబ్లిష్ చేసాం. ఈ యాక్నే కాస్మెటికా అనేది జర్నల్లో మనకేం పబ్లిష్ చేసామనంటే, కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ మొటిమలు అనేటివి పెంచుకుంటున్నారు ప్రజల్లో యంగ్స్టర్స్ అని, దాని గురించి అని అవేర్నెస్ తీసుకురావటానికని యాక్నే కాస్మెటికా అనేది పబ్లిష్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఇది మెడికల్ ఫ్రెటర్నిటీ వాళ్ళకి ఉంటుందండి. అయితే వాళ్ళకి దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేసుకోవాలనే దాని గురించి అని నేను ఇది చెప్పానండి. అయితే ఈ యాక్నే కాస్మెటికా అనేది చాలా కామన్ ట్రెండ్గా ఉంటుందండి. అన్రికగ్నైజ్డ్, అండర్ రికగ్నైజ్డ్ ఎంటిటీగా ఉంటుంది. మేము ఎవరిని అడిగినా కానీ ముగ్గురులకి ఒకరికి ఖచ్చితంగా వాళ్ళు బయట సీరమ్స్ వాడారనే చెప్తున్నారు. ఇలా బయట సీరమ్స్ వాడిన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాక్నే ఫామ్ ఎరప్షన్స్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా మీరు మా దగ్గరికి రావాలి. వచ్చి అసలుగా సీరమ్స్ పడుతున్నాయా లేవా, లేకపోతే మీకు పడే సీరమ్స్ మీరు వాడుకోవాలి. మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఒకసారి వస్తారండి, రెండోసారి వస్తారండి, మూడోసారి వస్తారు. ఇలా ప్రోడక్ట్స్ సెట్ అయినాక వాళ్ళకి మెయింటెనెన్స్ కోసమని గ్యాప్స్ కూడా ఇస్తాం. లేజర్ ట్రీట్మెంట్స్, పీల్స్ కూడా అందరు చేయించుకుంటూ ఉన్నారండి. చాలామందికి సేఫ్గా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. కాకపోతే మీరు మెయింటెనెన్స్ అనేది చేయాలి. అసలు మీ స్కిన్ ఎలాంటిది, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరకు వస్తే అనాలిసిస్ చేసి మేము చెప్తామన్నమాట. అలానే అసలు మీకు స్కిన్ కేర్ ఎలా చేయాలనే దాని గురించి కూడా నేను మీకు చెప్తూ ఉంటానండి. అలానే మీకు ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే, బై ప్రోడక్ట్సే కాకుండా చర్మం పైన ఇతరత్ర ఆయిల్స్ పెట్టడం కానీ, లేకపోతే ఎటువంటివైనా థెరపీస్ చేయటం వల్ల కానివ్వండి, మేకప్స్ పెట్టడం వల్ల కానివ్వండి, వాటితోటి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చాలామందికి నేను చూస్తూ ఉంటానండి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళటం, లేకపోతే వైజాగ్ నుంచి నెల్లూరు రావటం, లేకపోతే అటు నుంచి మీరు తిరుపతి, ఆదిలాబాద్, లేకపోతే బాంబే, లేకపోతే ఢిల్లీ, లేకపోతే ఇతరత్ర దేశాలకు వెళ్ళినా కానీ అప్పుడు యాక్నే కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇది టెంపరీ అండి, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మొటిమల్ని ఎందుకు ట్రీట్ చేయాలి అనే దానికి మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. మొటిమల్ని ట్రీట్ చేయకపోతే మచ్చలు అవుతాయండి, అలానే గుంతలు కూడా అవుతాయి. ఒకవేళ గిల్లుకుంటే కనుక వాటిని గిల్లకండి, పిండకండి. దయచేసి మొటిమల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇష్టం ఉన్నట్టుగా మీరు స్కిన్ పైన రాస్తూ ఉంటే, ఏ పడితే అది ఫేస్ వాష్ దొరికింది అలా వాడుతూ ఉంటే చర్మం పైన ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయండి. దయచేసి మొటిమల్ని మీరు మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మీరు మా క్లినిక్కి వస్తే, మా సెంటర్కి వస్తే మీ స్కిన్ని అనలైజ్ చేసి సరిగ్గా మేము చూసి చెప్తాం. అలానే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నాకు వీలైనప్పుడు నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో కోసమని మీ మంచి కామెంట్స్ కూడా నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. తప్పకుండా మంచి ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నమస్తే.